श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాతములారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 591వ భాగం. నువ్వు తపస్సు ఎందుకు చేస్తున్నావు అని అడిగినటువంటి చూడాల ప్రశ్నకు శిఖిధ్వజుడు సమాధానం ఇస్తున్నాడు అనమాట. ఏమన్నాడు? ఈ అహంకారం ఉందే, ఈ అహంకారం అనేది నేను ఎలా పోగొట్టుకోవాలో, ఈ అహంకారం అంటే శరీరం నేను అనే భావన. అహంకారం అంటే మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఈ అహంకారం ఎలా తొలుగుతుందో, తొలిగే మార్గం ఏదో నాకు బోధపట్టం లేదు. దాన్ని పోగొట్టుకునే మార్గం ఎలాగైనా దాన్ని పోగొట్టుకోవాలన్నటువంటి పట్టుదలతో, దాని మార్గం కనుక్కోవాలన్నటువంటి ఆ తృష్ణతో నేను తపస్సు చేస్తున్నాను. ఇక్కడ అహంకారం అనేది కార్యం. అర్థమవుతుందా? ఇది కనబడుతుంది, అహంకారం కనబడుతుంది, కార్యం కనబడుతోంది. దీనికి కారణం ఏమిటో నాకు తెలియటం లేదు. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. అహంకారం అనేది ఇక్కడ కార్యం అయితే దీనికి మూల కారణం ఏదో నాకు తెలియడం లేదు. కారణంగా నేను నిర్మూలించాలనే పట్టుదలలో ఉన్నాను కదా, నాకు ఆ కారణంగా నేను పట్టుకోగలిగితే దాన్ని సులభంగా నేను నిర్మూలించడం నాకు వీలవుతుంది. కాబట్టి నేను ఈ తపస్సు సమాధిలో ఉండి నేను ఆలోచిస్తున్నాను, ఈ కారణం కొరకు ఆలోచిస్తున్నాను అంటున్నాడు శిఖిధ్వజుడు. సరే, మంచిదే, కార్యం మాత్రమే కనపడుతున్నదే అంటున్నావు. నీకు ఆ కార్యం కనపడుతున్నంత వరకు పరిష్కారం లేదన్నది నేను కూడా ఒప్పుకుంటాను. కార్యం అనేది సమస్యే. మనకు సమస్య కార్యం అయినప్పుడు కారణం పరిష్కారం, ఖచ్చితంగా పరిష్కారమైనటువంటి కారణం మనం కనుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్యానికి కారణం అన్వేషిస్తూ పోవాలి. కార్యానికి గల కుండ కార్యము మట్టి కారణం. కార్యానికి ఏ కారణం ఉందా అని అన్వేషిస్తూ పోతే అంటే ఏంటి? సమస్యకు పరిష్కారం అన్వేషించడమే. కార్యానికి కారణం ఏమిటి? ఈ కొండ దేంతో తయారైంది అంటే ఆ సమస్యకి పరిష్కారం అన్వేషించడమే. అలా చేసినట్లయితే కారణం బయటపడుతుంది. అప్పుడు కార్యం ఎలా వచ్చిందో దానికి జవాబు మనకి తెలుస్తుంది అనమాట. చూడాలి. వెంటనే శిఖిధ్వజుడు అంటున్నాడు, ముని, ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తోంది ఒకటి. నేను అనే భావానికి ఏది మూల కారణం అనేది నాకు ఎక్కడో తడుతోంది. ఇక్కడ నేను ఈ అహంకారానికి, నేను అనే భావానికి మూల కారణం ఏంటన్నది నాకు ఎక్కడో తడుతోంది. అది అంటే ఏంటి? మూల కారణం ఏది? ఎప్పుడూ నాకొకటి స్ఫురిస్తూ ఉండడమే. ఏదో ఎప్పుడు నాకు స్ఫురణ వస్తూ ఉండడమే దీనికి మూల కారణం. ఒకదాన్ని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండడం, ఏదైనా ఒక విషయానికి ఆలోచిస్తూ ఉండడమే దాన్ని ఏమంటాము? ఇక్కడ పరిభాషలో వేదనం అంటాము. కాబట్టి ఈ యొక్క అహంకారానికి మూల కారణము వేదనము అని నాకు అర్థమవుతుంది. అహంకారం అనేటువంటి కార్యానికి కారణము వేదనము. అహంకారం ఎందుకు వచ్చింది అంటే ఆ యొక్క వేదనమే. అర్థమవుతుందా? నేను చూస్తున్నా, నేను ఆలోచిస్తున్నా, నేను సంకల్ప చేస్తున్నా అనేటువంటి ఆ భావన ఉందే, నేననే అహంకారం ఉందే, అహంకారానికి కారణము ఆ ఆలోచనే, ఆ వేదనే. నేనే అనేటువంటి భావాలు ఎప్పుడు పోతాయి? నేను ఫలానా చూస్తున్నాను అనేటువంటి ఆ వేదన అనగా ఆ స్పృహ పోతే అప్పుడు ఇది అనే అహంకారం అనేది పోతుంది. అంతవరకు నాకు కూడా తెలుసు
అంటే ఈయన కూడా తక్కువడేం కాదు కదా, అంతవరకు నాకు కూడా తెలుసయ్యా. ఒక దాని తాలూకు స్పృహే వేదన అని కూడా నాకు తెలుసు. అది ఎలా తొలగిపోతుందని మాత్రం నాకు తెలియడంలా. వేదన అంటే ఒక దాని తాలూకు స్పృహ అని నాకు తెలుస్తుంది, కానీ అది ఎట్లా పోతుందో నాకు తెలియడం లేదు. ఈ చిత్తు చైతన్యము చైత్యానికి ఉన్ముఖంగా అయిందట. చైత్యం అంటే ఏంది? ఆ బయట కనిపించేటువంటి అన్ని విశేషాలు. ఇప్పుడు నాలో ఉన్నటువంటి జ్ఞానం అర్థమవుతుందా? శుద్ధంగా ఉంది. ఇదేంటంటే ఏమవుతుంది, గబుక్కున ఒక అక్కడ ఎదురుగుండా నా ఎదురు ఒక వస్తువు ఉంది, ఒక కుండ ఉన్నది. ఆ కుండ వైపు నేను చూస్తాను అంటుంది లోపల వేదన. అది దాని పాటికి అది ఉంటే పర్వాలేదు. ఆ జ్ఞానము ఏం చేస్తుంది, దాన్ని చూడాలి అన్నట్టు ఆలోచన రాగానే అప్పుడు అది ఏమవుతుంది, అది దాని యొక్క వెంటనే ఈ ఇంద్రియము ఆ యొక్క వస్తువుతో సంయోగం చెందుతుంది. ఆ ఫోటో ఎప్పుడైతే మనసులో పడ్డదో అప్పుడు అంటే ఇక్కడ టెక్నికల్ భాష చెప్తున్నాడు, చైత్యానికి ఉన్ముఖం అవ్వడము అంటున్నాడు అనమాట. చైత్యం అంటే అది చైత్యం కాకుండా దానికి ఉన్ముఖం అవుతుంది అనమాట ఈ యొక్క జ్ఞానం. అంటే ఆ యొక్క వస్తువు వైపు అభిముఖంగా వెళుతోంది నా జ్ఞానం. కాబట్టి కనపడేటువంటి వీటన్నిటి వైపు ఈ జ్ఞానం ప్రసరిస్తూ పోతూ ఉన్నది, పరిగిస్తూ పోతూ ఉన్నది, పరుగులు పెడుతూ ఉన్నది. అది అలా పోకుండా కట్టడి చేసే ఉపాయం తెలియటం లేదు నాకు. ఆ ఆలోచన రాకుండా చేసుకునే ఉపాయం ఎలాగా అది చెప్పాలి నాకు. అది అర్థం కావటం లేదు అంటున్నాడు శిఖిధ్వజుడు. చూడాలంటోంది. ఓ కారణం ఏమిటి, ఆ కారణం సరే నువ్వు అడిగినవన్నీ మళ్ళీ చెప్తా, నీవు అడిగిన ప్రశ్న సమాధానం నేను మళ్ళీ చెప్తాను, కానీ ముందు నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్పు అంటూ ఆపుతోంది. చూడాలా రేపు ఆమె ఏం ప్రశ్న వేస్తుందో చూద్దాం. అంతవరకు సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.